మనకి సేఫ్టీయా, పేషెంట్కి సేఫ్టీయా, ఇద్దరికి సేఫ్టీయా? 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీకు, ఒకటి పేషెంట్కి, ఒకటి ఇద్దరికి. ఇద్దరికి. ఇద్దరికా? డౌట్ లేదా? అందుకు ఆల్రెడీ మీరు కంటామినేట్ అయి ఉంటారు, మీరు పేషెంట్కి ట్రాన్స్మిట్ చేయొచ్చు. ఆల్రెడీ పేషెంట్ కంటామినేటెడ్ ఉంటాడు, మీకు ట్రాన్స్మిట్ అవ్వచ్చు. సో బిఫోర్ కాంటాక్ట్ విత్ ద పేషెంట్ రబ్బింగ్ హ్యాండ్ ఫర్ బోత్ సేఫ్టీ. డౌట్ లేదు కదా? డౌట్ ఉంటే చెప్పండి, నాకు ఒప్పుకున్నది. రైట్. సెకండ్ ఏంటి మూమెంట్? బిఫోర్ డూయింగ్ ఎనీ అసెప్టిక్ ప్రొసీజర్ చేసే హ్యాండ్ డిస్ఇన్ఫెక్ట్ చేసుకుంటారు. ఇది ఎవరి సేఫ్టీకి? పేషెంట్ సేఫ్టీకి. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? ఓకే. థర్డ్ ఏంటి? ఎనీ బాడీ ఫ్లూయిడ్స్ ఎక్స్పోజర్. బాడీ ఫ్లూయిడ్ ఎక్స్పోజర్ అయిన తర్వాత హ్యాండ్ రబ్ చేస్తారు. ఎవరి సేఫ్టీకి ఇది? క్లియర్? డౌట్ ఉందా? ఫోర్త్ పేషెంట్ టచ్ అయిన తర్వాత అగైన్ రబ్బింగ్ యువర్ హ్యాండ్. హూమ్ సేఫ్టీ? మనకే. अपन के लिए, राइट? एंड लास्ट वन మనకే. సరౌండింగ్స్ టచ్ చేసిన తర్వాత అగైన్ రబ్బింగ్ హ్యాండ్స్. ఇది ఎవరి సేఫ్టీ? ఓకే. సో అవుట్ ఆఫ్ 5 హౌ మెనీ ఫర్ యూ? 4. ఫర్ పేషెంట్ 2 అవుతాయి కదా. ఫస్ట్ ఇద్దరికి, సెకండ్ పేషెంట్. సో పేషెంట్ కోసం 2 సార్లు చేస్తున్నట్టే కదా. సో మనకి 4 టైమ్స్. సో ఆన్సర్ వచ్చిందా? గాట్ ఇట్? సో ఇప్పుడు శానిటైజర్ ప్రాపర్గా వాడటం రాంగ్ ఆర్ రైట్? రైట్. సో ఇక మీద నుంచి రాంగ్ డైరెక్షన్లో మనం ఏ విధంగా అయితే డిస్కస్ చేసామో ఆ విధంగా వాడతారా? వాడతాం. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న చిన్న చిన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. అది తీసుకునే దగ్గర నుంచి 7 స్టెప్స్ అయిపోయేంత వరకు 2 టైమ్స్ ప్రెస్ చేయాలా, 3 to 4 ml వస్తుంది, అప్లై చేసుకోవాలి. 7 స్టెప్స్ స్టార్ట్ చేసి 30 సెకండ్స్ వరకు రబ్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? ఇందులో ఏ ఒక్కటి కూడా మీరు మిస్ చేయకండి దయచేసి. అప్పుడే మీరు హ్యాండ్ రబ్ని ప్రాపర్గా వాడినట్టు అవుతుంది. అందులో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మీరు మిస్యూజ్ చేస్తున్నారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 30 సెకండ్స్ టైం లేదు, డోంట్ టేక్ హ్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ 2 టైమ్స్ ప్రెస్ చేసే టైం లేదు, డోంట్ టేక్ హ్యాండ్. అంతేగాని ఇలా చేసి ఇలా అటు చూసుకుంటా దీన్ని తీసుకొని రావా నేను వెళ్తున్నా అన్న కూడా అట్లనే తీసుకో